ఏ చల్ ఇదెక్కడి అన్యాయం. దేశం అన్నప్పుడు మనుషులే ఉంటున్నారా? మనిషి రూపంలో ఉన్న మా కోతి జాతి లేదా? మీకు మీరే లెక్క పెట్టుకుంటే మా లెక్కలే వాళ్ళు తేల్చాలే. కోతి జనాభా ఎంత ఉన్నది అనేది ఖచ్చితంగా చెప్పాలి, లేకుంటే ఊకునేదే లేదు. ఏంది మీకే చెప్పేది? హలో, నన్ను చూసి భయపడుడు కాదు. మీరు మా కోతుల జనాభా, కొండంగల జనాభా, గొరిలాల జనాభా లెక్క పెట్టి ఆలోచన చేయకుంటే ఇల్లు వీకి పందిరేస్తాం. పక్కకు జరిగి కూసునుడు కాదు, పక్కా లెక్కలు తేల్చుతామని చెప్పేదాకా మిమ్మల్ని ఇడిచిపెట్ట. మర్యాద కొద్ది మా కోతి జాతి జనాభా లెక్క పెడతారా పెట్టుండ్రి, లేకుంటే మా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి హారను ఆగం చేస్తాం. ఏమనుకుంటున్నారో? హలో మేడం, నెత్తికెక్కి చెప్తుంటే ఆశీర్వాదం ఇస్తున్నా అనుకుంటున్నావా? ఈ పుస్తకములకు మా కోతి జాతి లెక్కలు ఎక్కేదాకా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అగ్గో, నేను నోరు బొంగురు బొంగ మొత్తుకుంటా అంటే మీరేంది పోతున్నారు? ఏయ్ హలో, అరే మిమ్మల్ని, ఎక్స్క్యూజ్ మీ. కోతి అంటే హనుమంతుని ప్రతిరూపం అని మొక్కుతారు కదా, జనాభా లెక్కలంటే అసలే లెక్క చేయనట్టే పోతున్నారు. ఎక్కనో అంటే జనాభా లెక్కలకు ఎక్కిస్తారో లేదో గాని మోడీ సార్ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఎక్కియకుంటే ఎట్లా? మీరంతా మీటింగ్ పెట్టుకుని జనాలను ఎట్లా లెక్క పెట్టాలి అనేది మాట్లాడుతున్నారని ఈడికి వచ్చిన. నన్ను చూసైనా మాట వరుసకైనా కోతుల జనాభాను లెక్క పెడతామని చెప్పకుండా ఆలు నుంచి లేచిపోవడం నాకు మాత్రం నచ్చలేదు. ఇది మీకు న్యాయం కాదు. పులులు సింహాలను లెక్క పెట్టినట్టు మమ్ములను కూడా లెక్కేస్తేంది? చిచి, మీకు కొద్దిగా కూడా జాలి దయా లేవు. పోన్రి పోన్రి, ఆ మనుషుల లెక్కలనైనా సక్క చేయిర్రి.